మీరు ఎప్పుడైనా చూసారా మీలాగే సంపాదించే వాళ్ళని? కానీ స్టిల్ వాళ్ళకి ఎక్కువ మనీ ఉంటుంది, ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది, తక్కువ టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళు లక్కీ కాదు, వాళ్ళకి తెలిసింది చాలా మందికి తెలియని ఒక సీక్రెట్. దాని పేరు కాంపౌండింగ్. ఈ రోజు మీరు కాంపౌండింగ్ గురించి చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇవాళ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నారు. ఇది మీ జీవితం మార్చగలదు, జస్ట్ మనీ విషయంలో కాదు, మీ హ్యాబిట్స్ లో కూడా. ఇక్కడ ఒక డిస్క్లైమర్, ఈ వీడియోలో చెప్పిన ఒపీనియన్స్ అండ్ వ్యూస్ నా పర్సనల్ వన్స్. దిస్ వీడియో ఈస్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు ప్లీజ్ మీ రీసెర్చ్ కూడా తప్పకుండా చేయండి బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్స్. వాట్ ఈస్ కాంపౌండింగ్? ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, అర్జున్ అండ్ పుష్ప. ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. వాళ్ళిద్దరు నార్మల్ లైఫ్ లో ఉంటారు, డీసెంట్ గా ఎర్న్ చేస్తున్నారు, కంఫర్టబుల్ ఫ్యూచర్ కోసం కలలు కంటున్నారు. కానీ వాళ్ళు మనీతో తీసుకునే డెసిషన్ లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అర్జున్ 25 ఇయర్స్ ఏజ్ లో స్టార్ట్ చేస్తాడు 1000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం. ఇలా 10 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తాడు, 35 ఇయర్స్ వరకు. తర్వాత ఆయన ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్లీ స్టాప్ చేస్తాడు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 1.2 lakh. ఇప్పుడు పుష్పాన్ చూద్దాం. ఆయన లేట్ స్టార్ట్ చేస్తాడు 35 ఇయర్స్ ఏజ్ లో, బట్ ఆయన 2000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తాడు, విచ్ ఇస్ డబుల్ ఆఫ్ అర్జున్. కంటిన్యూస్ గా 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, ఏజ్ 60 వరకు. ఆయన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 lakhs, మ్యాసివ్ అమౌంట్. ఇప్పుడు ఒక ట్విస్ట్ వచ్చేసింది. షాకింగ్ పార్ట్ ఏంటంటే 60 ఇయర్స్ ఏజ్ కి ఇద్దరిని కంపేర్ చేస్తే అర్జున్ 10 ఇయర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేసి చివరికి 39 lakhs కి రీచ్ అవుతాడు. అదే పుష్ప 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ 5x మనీ ఇన్వెస్ట్ చేసి ఎండ్ లో 37 lakhs మాత్రమే రీచ్ అవుతాడు. బికాస్ అర్జున్ ఎర్లీగా స్టార్ట్ చేశాడు. ఆయనకి ఎక్స్ట్రాగా 10 ఇయర్స్ టైం ఉంది. అదే మొత్తం డిఫరెన్స్ ని క్రియేట్ చేసింది. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. ఇక్కడ మీ మనీని సంపాదించింది, ఇంకా వచ్చిన మనీ కూడా ఇంకా మనీ సంపాదించడం స్టార్ట్ చేస్తుంది. సో గుర్తు పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ లో మ్యాటర్ అవుతుంది ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది కాదు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నదే ముఖ్యం. ఇప్పుడు కామెంట్ లో చెప్పండి, మీరు ఎక్కువగా అర్జున్ లాగా ఫీల్ అవుతున్నారా లేదా పుష్ప లాగానా? నెక్స్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కాంపౌండింగ్? సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ మనీని సంపాదించడం స్టార్ట్ చేస్తుంది, అండ్ దెన్ ఆ వచ్చిన మనీ కూడా ఇంకా మనీని జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటది. మీ టైం తో పాటు ఇది అన్స్టాపబుల్ అవుతుంది. ఒక స్నో బాల్ ని కన్సిడర్ చేయండి. ఒక స్నో హిల్ మీద రోల్ అవుతూ ఉంది అని అనుకోండి. మనకి చూడటానికి టాప్ లో చిన్నగా ఉంటది, బట్ రోల్ అవుతూనే ఇంకా ఎక్కువ స్నో ని కలెక్ట్ చేస్తూ ఉంటది. అది కిందకి రీచ్ అవ్వగానే ఒక పెద్ద స్నో బాల్ లాగా అవుతుంది. కాంపౌండింగ్ కూడా అలానే స్టార్టింగ్ లో స్లోగా ఉంటది, బట్ లేటర్ స్టేజ్ లో ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఇస్తుంది. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. మీరు 1000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే 30 ఇయర్స్ కి యాన్యువల్ గ్రోత్ 12% అని అనుకోండి. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 3.6 lakh. కానీ ఎండ్ లో మీకు వస్తుంది 30 lakhs, అంటే 26.4 lakh ఎక్స్ట్రా. ఇదంతా కూడా కాంపౌండింగ్ పవర్ వల్ల. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 3000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ జస్ట్ 20 ఇయర్స్ కి మాత్రమే. మీరు అనుకుంటారు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే రిజల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అని, కానీ రియాలిటీ ఏంటంటే మీకు రిటర్న్ వస్తుంది 27.6 lakh మాత్రమే. స్టిల్ 30 lakhs కన్నా తక్కువ. ఎందుకంటే ఇక్కడ టైం తగ్గింది. ఇదే రియల్ కాంపౌండింగ్ మ్యాజిక్. ఇక్కడ పేషెన్స్ కి రివార్డ్ ఇస్తుంది, అమౌంట్ కాదు. రిచ్ గా ఉండాలంటే పెద్ద అమౌంట్ స్టార్ట్ చేయాలని అవసరం లేదు. జస్ట్ ఎర్లీగా స్టార్ట్ చేయండి అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి చాలు. నెక్స్ట్ టైం ఎవరైనా మీతో 500 లేకపోతే 1000 రూపీస్ పర్ మంత్ అంటే చాలా తక్కువ కదా అని అంటే జస్ట్ స్మైల్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీకు కాంపౌండింగ్ పవర్ క్లియర్ గా తెలిసింది. ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. కాంపౌండింగ్ అంటే జస్ట్ మనీ గురించే కాదు, ఇది మీ డైలీ లైఫ్ లో కూడా అప్లై అవుతుంది. ఒకే రూల్, చిన్న థింగ్స్ డైలీ కన్సిస్టెంట్ గా చేస్తే టైం తో బిగ్ రిజల్ట్స్ వస్తాయి. సింపుల్ గా అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ చెప్తాను. రీడింగ్, మీరు జస్ట్ 10 పేజెస్ రోజుకి చదివినా ఒక ఇయర్ లో 3650 పేజెస్ అవుతుంది. అంటే రఫ్లీ 12 to 15 బుక్స్. 10 ఇయర్స్ కి ఓవర్ 100 బుక్స్. నాలెడ్జ్ పెరిగింది, థింకింగ్ షార్ప్ అవుతుంది, స్పీకింగ్ కూడా స్మార్ట్ గా అవుతుంది. ఫిట్నెస్, జస్ట్ 10 పుషప్స్ రోజుకి అంటే ఇయర్ కి 3650 పుషప్స్. 2 minutes మాత్రమే పడుతుంది, బట్ మీ బాడీకి డిసిప్లిన్, ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతాయి. సేవింగ్, రోజుకి 10 రూపీస్ సేవ్ చేస్తే ఇయర్ ఎండ్ లో 3650 రూపీస్
రూపీస్ అవుతుంది. 10 years కి విత్ స్మాల్ ఇంట్రెస్ట్ 40,000 to 50,000 అవుతుంది. జస్ట్ కాయిన్స్ అండ్ స్మాల్ నోట్స్ తో. చాలా సార్లు ఈ చిన్న ఎఫర్ట్స్ ని మనం ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే ఇవి చాలా స్మాల్ అండ్ సింపుల్ గా అనిపిస్తాయి. బట్ ఇవి డైలీ చేస్తే మొమెంటం బిల్డ్ అవుతుంది అండ్ వన్ డే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. దీని పేరే లైఫ్ కాంపౌండింగ్. మనీ లాగా మీ హెల్త్, నాలెడ్జ్, మైండ్ సెట్ కూడా గ్రో అవుతాయి. ఒకటే కండిషన్, మీరు కన్సిస్టెంట్ గా ఉంటే. సో రీడింగ్ కానీ, వాకింగ్ కానీ, లెర్నింగ్ కానీ, సేవింగ్ కానీ ఒక్కసారి స్టార్ట్ అయితే ఆపకండి. వీటి రిజల్ట్స్ మీకు ఇమీడియట్ గా కనిపించకపోవచ్చు, బట్ కొన్ని ఇయర్స్ తర్వాత మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మీరు ఇప్పటికీ కూడా మార్నింగ్ వాక్ అనే చిన్న హ్యాబిట్ ఫాలో అవుతున్నారంటే కామెంట్ లో చెప్పండి, ఐఎమ్ కాంపౌండింగ్ మై లైఫ్, లెట్స్ గ్రో టుగెదర్. టైమ్ ఈజ్ ద రియల్ హీరో. ఒక సింపుల్ ట్రూత్ చెప్తాను, కాంపౌండింగ్ ప్రపంచంలో రియల్ హీరో ఏంటంటే టైం. నాట్ మార్కెట్ టైమింగ్, నాట్ ఇంటెలిజెన్స్, నాట్ ఈవెన్ ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారని, జస్ట్ టైం. స్టార్టింగ్ లో ఇది బోరింగ్ గా ఉంటది, స్లోగా ఉంటది, పాయింట్లెస్ గా అనిపిస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా హ్యాబిట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ రిజల్ట్స్ లేకపోవడం వల్ల చాలా మంది సగం దారిలోనే వదిలేస్తారు. ఈ కాంపౌండింగ్ ని మనం కంపేర్ చేయొచ్చు ఒక మామిడికాయ మొక్కతో. ఫస్ట్ 6 months లేకపోతే 1 year వరకు కూడా ఏమీ కనిపించదు. చాలా మంది చెప్తారు ఏం యూస్, టైం వేస్ట్ అని. కానీ మీరు వాటర్ పోయడం, కేర్ చేయడం కంటిన్యూ చేస్తారు, తర్వాత స్లోగా ఒక మొక్క వస్తుంది. ఇయర్స్ తర్వాత ఇది ఒక స్ట్రాంగ్ ట్రీ అవుతుంది అండ్ ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ మ్యాంగోస్ ఇస్తుంది, ఎక్స్ట్రా ఎఫర్ట్ లేకుండా. ఇదే కాంపౌండింగ్ పవర్. మీరు వెయిట్ చేస్తారు, టైం ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఇది సెల్ఫ్ రన్ అవుతుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వారెన్ బఫెట్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు 11 ఏళ్ల వయసులో, కానీ 90% ఆయన వెల్త్ వచ్చింది ఏజ్ 50 తర్వాత. ఇక్కడ మ్యాజిక్ లేదు, జస్ట్ టైం ని ఇన్వెస్ట్మెంట్ కి ఇవ్వడం వల్ల. హీ డిడెంట్ బ్రేక్ ద చైన్. ఆయన కాంపౌండింగ్ ని డిస్టర్బ్ చేయలేదు, హీ జస్ట్ లెట్ ఇట్ ఫ్లో. సో మీరు యంగ్ గా ఉన్నప్పుడు ఇది రియల్లీ వర్క్ అవుతుందా అని ఆలోచిస్తున్నారంటే గుర్తు పెట్టుకోండి, రియల్ రిజల్ట్స్ ఇయర్ 1 or ఇయర్ 2 లో రావు. అవి వస్తాయి ఇయర్ 15, ఇయర్ 20 అండ్ బియాండ్. సో అందుకే ఎర్లీగా స్టార్ట్ చేయండి. బీ పేషెంట్, స్టే కన్సిస్టెంట్. ఒక్కసారి టైం మీ సైడ్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఈవెన్ చిన్న ఎఫర్ట్స్ కూడా లైఫ్ టైం రివార్డ్స్ ఇస్తాయి. కాంపౌండింగ్ లో టైమ్ ఈజ్ నాట్ జస్ట్ మనీ, టైమ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మీకు కాంపౌండింగ్ పవర్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. లెట్స్ డిస్కస్ రియల్ లైఫ్ లో కాంపౌండింగ్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు. బికాస్ కాంపౌండింగ్ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది. ఓన్లీ ఇఫ్ యూ గివ్ ఇట్ టైం. ఎస్ఐపిస్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇది స్టార్ట్ చేయడానికి చాలా ఈజీ. జస్ట్ 500 రూపీస్ పర్ మంత్ మ్యూచువల్ ఫండ్ లో స్టార్ట్ చేయొచ్చు. డైలీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. అలాగే పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సేఫ్, గవర్నమెంట్ బ్యాక్డ్ అండ్ ట్యాక్స్ ఫ్రీ. 15 years రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ పవర్ చాలా ఎక్కువ. పర్ఫెక్ట్ ఫర్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ లైక్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఆర్ రిటైర్మెంట్. ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయితే ఇది రియల్లీ వర్క్ చేస్తుంది మీకు. మీ కాంట్రిబ్యూషన్ అండ్ కంపెనీ కాంట్రిబ్యూషన్ రెండు కూడా మంత్ బై మంత్ గ్రో అవుతాయి. నెక్స్ట్ ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది డెప్త్ ప్లస్ ఈక్విటీ మిక్స్, స్పెషల్లీ రిటైర్మెంట్ పర్పస్ కి డిజైన్ చేశారు. ఇక్కడ లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఈక్వల్ టు స్మార్ట్ డెసిషన్. నెక్స్ట్ డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టింగ్. స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ ఉందంటే లేదా నేర్చుకున్నారంటే గుడ్ స్టాక్స్ ని పర్చేస్ చేసి 10 to 15 years హోల్డ్ చేస్తే వెల్త్ బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎఫ్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఎస్, ఎఫ్డీ లో కూడా కాంపౌండింగ్ ఉంటుంది కానీ స్లోగా ఉంటుంది. ఇక్కడ రిటర్న్స్ యూజువల్లీ 6 to 7% మాత్రమే, కానీ ఇన్ఫ్లేషన్ 6% ఉంటే రియల్ గెయిన్ ఇక్కడ 0 లాగా ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. ఇవి కూడా లాంగ్ టర్మ్ హోల్డింగ్ అండ్ రీఇన్వెస్ట్మెంట్ తో గ్రో అవుతాయి. రియల్ ఎస్టేట్ లో ఎస్పెషల్లీ రెంట్ ని రీఇన్వెస్ట్ చేయడం లేకపోతే ప్రాపర్టీని లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేయడం వల్ల వెల్త్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ ట్రిక్ ఏంటంటే బెస్ట్ ఆప్షన్ చూస్ చేయడం కాదు, మీకు అర్థమయ్యే ఆప్షన్ ని స్టార్ట్ చేయడం ప్లస్ కన్సిస్టెంట్లీ కంటిన్యూ చేయడం. ఇక్కడ స్టార్ట్ చేయడం 100 రూపాయలు లేకపోతే 500 రూపాయలతో కూడా పాసిబుల్. ద లాంగర్ యూ స్టే ఇన్వెస్టెడ్ ద బెటర్ యువర్ రిజల్ట్స్. పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేయడం వద్దు, స్టార్ట్ స్మాల్, స్టార్ట్ నౌ. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇంకో రకం కాంపౌండింగ్, కానీ ఇది మనీతో కాదు, మీ డైలీ గ్రోత్ తో. ఇదొక సింపుల్ బట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్, 1% రూల్. ఇది చెప్తుంది రోజుకి జస్ట్ 1% బెటర్ అవుతున్నారంటే ఒక సంవత్సరం తర్వాత మీరు 365% బెటర్ అవుతారని కాదు. చాలా మంది అనుకుంటారు 1%
1% ఇంటూ 365 డేస్ ఇస్ ఈక్వల్ టు 365% గ్రోత్ కదా అని. బట్ కాంపౌండింగ్ అలా పనిచేయదు. ఇక్కడ రియల్ మ్యాథమెటిక్స్ ఏంటంటే 1.01 టు ద పవర్ ఆఫ్ 365 అంటే అప్రాక్సిమేట్లీ 37.8. అంటే ఏంటి ఇక్కడ 37.8x బెటర్, లేకపోతే 3700% గ్రోత్ ఇన్ 1 ఇయర్. ఎస్, కరెక్ట్ గా విన్నారు. జస్ట్ 1% ఇంప్రూవ్మెంట్ పర్ డే తో 1 ఇయర్ లో 37x గ్రోత్. ఇది మోటివేషన్ కాదు, ఇది మ్యాక్స్. ఇది డైలీ యాక్షన్ ప్లస్ టైం పవర్ ని ప్రూవ్ చేస్తుంది. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే స్టార్టింగ్ లో ఏమి జరిగిన ఫీల్ రాదు. డే 1 టు డే 10 చేంజ్ లేదు. 1 మంత్ తర్వాత కూడా సేమ్ ఫీల్ అవుతుంది. అందుకే చాలా మంది సగం వేలోనే వదిలేస్తారు. ఇక్కడ రిజల్ట్స్ ఇన్విజిబుల్ స్టేజ్ లో ఉంటాయి, కానీ మీరు కంటిన్యూ అవుతే ఆ ఇన్విజిబుల్ ప్రోగ్రెస్ మీకు అన్స్టాపబుల్ మూమెంటం అవుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ లాగే బిగ్గెస్ట్ రిజల్ట్స్ వస్తాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కాదు. సో మీరు స్టిల్ నేర్చుకుంటున్నారా, డిసిప్లిన్ బిల్డ్ చేస్తున్నారా, మీ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేస్తున్నారా? పర్ఫెక్ట్ అవ్వాలని రష్ అవ్వద్దు. జస్ట్ డైలీ 1% బెటర్ అవడానికి ట్రై చేయండి. ఒక 1 ఇయర్ తర్వాత మీరు అదే పర్సన్ అయితే కాదు, 37x బెటర్ వర్షన్ అవుతారు. ఇది మోటివేషన్ కాదు, ఇది మ్యాక్స్. ఇది 1% రూల్ అండ్ ఇది 100% వర్క్ అవుతుంది. కాంపౌండింగ్ చాలా పవర్ఫుల్, బట్ సేమ్ టైమ్ లో చాలా డెలికేట్. ఒక చిన్న రాంగ్ స్టెప్ వల్ల హోల్ ప్రాసెస్ బ్రేక్ అవ్వచ్చు. సో లెట్స్ డిస్కస్ కాంపౌండింగ్ మిస్టేక్స్ ఏంటి, వాటి వల్ల కాంపౌండింగ్ సైలెంట్లీ ఎలా డ్యామేజ్ అవుతుంది. మొదటిగా చైన్ ని ఎర్లీగా బ్రేక్ చేయడం. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పీపుల్ స్టార్ట్ చేసి సగం వేలో స్టాప్ చేస్తారు. మార్కెట్ పడిపోయింది, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ ని ఆపేస్తారు. కానీ కాంపౌండింగ్ పని చేయడం అంటే అది సంవత్సరాల వరకు మనం డిస్టర్బ్ చేయకుండా వదలడం. మీరు ఎవ్రీ టైం ఇంటరప్ట్ చేస్తే రీసెట్ బటన్ ప్రెస్ చేసినట్టే. నెక్స్ట్, ఓవర్ చెకింగ్ అండ్ ఓవర్ రియాక్టింగ్. మీ పోర్ట్ఫోలియోని డైలీ చెక్ చేయడం, డౌన్ 2% అయితే పానిక్ అయిపోవడం, ఇది చాలా డేంజరస్. కాంపౌండింగ్ కి పీస్ కావాలి, డిస్టర్బ్ చేయడం నచ్చదు. చాలా సార్లు ఓవర్ చెకింగ్ వల్ల ఫియర్, డౌట్, ఇంపల్సివ్ డెసిషన్స్ వస్తాయి. నెక్స్ట్, స్విచ్చింగ్ టూ మచ్. ఈ స్టాక్ నుంచి ఇంకో స్టాక్ కి, ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఇంకో ఫండ్ కి జంప్ చేయడం, హై రిటర్న్స్ చేస్ చేయడం. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఒక డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ ని 20 ఇయర్స్ హోల్డ్ చేస్తే అదొక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ని 2 ఇయర్స్ హోల్డ్ చేయడం కన్నా బెటర్ రిజల్ట్ ఇస్తుంది. నెక్స్ట్, మార్కెట్ టైమింగ్ ట్రై చేయడం. చాలా మంది చీపెస్ట్ లో కొనాలి, హైయెస్ట్ లో అమ్మాలి అని ట్రై చేస్తారు. బట్ ఆల్మోస్ట్ ఎవరు కూడా కరెక్ట్ గా చేయలేరు. ఈవెన్ ఎక్స్పర్ట్స్ ఫెయిల్ అవుతారు. ఇక్కడ కాంపౌండింగ్ కి పర్ఫెక్ట్ టైమింగ్ అవసరం లేదు. టైమ్ ఇన్ ద మార్కెట్ కావాలి, నాట్ టైమింగ్ ద మార్కెట్. నెక్స్ట్, రిటర్న్స్ ని స్పెండ్ చేయడం. చాలా మంది ఏమైనా రిటర్న్స్ వస్తే ఆ రిటర్న్స్ ని తీసుకొని స్పెండ్ చేస్తారు. బట్ గుర్తు పెట్టుకోండి, రిటర్న్స్ ఆర్ ఫ్యూయల్ ఫర్ ఫ్యూచర్ రిటర్న్స్. రీఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ఇంజిన్ రన్ అవుతూ ఉంటది. సో కాంపౌండింగ్ పని చేయాలంటే అది డిస్టర్బ్ చేయకండి. బీ పేషెంట్, బీ కన్సిస్టెంట్. ఈ చైన్ ని బ్రేక్ చేయకండి. కాంపౌండింగ్ అంటే మోర్ చేయడం కాదు, తక్కువ చేయడం బట్ లాంగ్ టైం చేయడం. అందరూ చెప్తారు ఎర్లీగా స్టార్ట్ చేయండి, బట్ రియల్ ఛాలెంజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టెడ్ గా ఉండడం. 10, 20 లేకపోతే 30 ఇయర్స్ వరకు. ఇవి సౌండ్ సింపుల్, కానీ రియల్ లైఫ్ లో చాలా టఫ్. సో మీరు లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ మెంటల్ అండ్ ప్రాక్టికల్ స్టెప్స్ ఫాలో చేయొచ్చు. లైఫ్ గోల్స్ తో లింక్ చేయండి. ర్యాండమ్ గా ఇన్వెస్ట్ చేయకండి, ఒక ఇమోషనల్ పర్పస్ పెట్టి ఇన్వెస్ట్ చేయండి. ఎగ్జాంపుల్, మీ చైల్డ్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్, డ్రీమ్ హోమ్. మీ గోల్ స్ట్రాంగ్ గా ఇమోషనల్ గా ఉంది అంటే మీరు సగం వేలో వదలరు. నెక్స్ట్, ఆటోమేట్ ఎవ్రీథింగ్. మీ ఎస్ఐపిస్ కి ఆటో డెబిట్ సెటప్ చేయండి. అప్పుడు పెయిన్ అనిపించదు, ఇమోషన్ రిమూవ్ అవుతుంది, హ్యాబిట్ కన్సిస్టెంట్ గా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, టాక్సిక్ అడ్వైస్ అవాయిడ్ చేయండి. మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అయినా లేకపోతే హైప్ వస్తే అందరికి ఇన్స్టెంట్ గా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సిండ్రోమ్ వస్తుంది. వాట్సాప్ ఫార్వర్డ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, గాసిప్ ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. మీ ప్లాన్ ని ఫాలో చేయండి, పబ్లిక్ ఒపీనియన్ కాదు. ఇన్వెస్టింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి. స్టార్ట్ చేసిన రీజన్, మీ గోల్స్, రూల్స్ అన్ని రాసుకోండి. మీ పానిక్ సిచ్యువేషన్ లో వాటిని చదవండి. ఇట్ విల్ రిమైండ్ యూ వై ఐ స్టార్టెడ్. నెక్స్ట్, మైల్ స్టోన్స్ సెలబ్రేట్ చేయండి, నంబర్స్ కాదు. పోర్ట్ఫోలియో వాల్యూ మీద అబ్సెసివ్ అవ్వద్దు. దాని బదులుగా 1 ఇయర్ ఎస్ఐపి కంప్లీట్, 100 వీక్స్ నో విత్డ్రాల్ సెలబ్రేట్ చేయండి. ఇది మీ హ్యాబిట్ కి ఇమోషనల్
కనెక్షన్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్, ఫాస్ట్ మనీని చేస్ చేయకండి. ఎవరైనా చూపిస్తారు 1 lakh ప్రాఫిట్ ఇన్ 1 day స్క్రీన్ షాట్, బట్ గుర్తు పెట్టుకోండి, ఏది ట్రేడింగ్, ఏది లాటరీ, ఇది కాంపౌండింగ్ కాదు. రియల్ వెల్త్ అనేది స్లో స్టడీ గ్రోత్. స్టే ఫోకస్, స్టే ఇన్వెస్టెడ్. మీరు రిమైండ్ చేసుకోవాలి, ఈ రోజు బోరింగ్ గా ఉంటుంది కానీ ఫ్యూచర్ లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు డూ నథింగ్? ఇప్పుడు ఒక మూమెంట్ కోసం ఆపోజిట్ సైడ్ లో చూద్దాం. వాట్ ఇఫ్ మీరు ఏమీ చేయకపోతే? నో ఎస్ఐపి, నో సేవింగ్స్, నో లాంగ్ టర్మ్ ప్లానింగ్, జస్ట్ శాలరీ వచ్చేసిందంటే స్పెండ్ చేసేయడం. ప్రెసెంట్ లో ఓకేగా అనిపిస్తుంది కానీ 10, 20 లేకపోతే 30 ఇయర్స్ తర్వాత కాస్ట్ చాలా హ్యూజ్ ఉంటుంది. టైం అనే పవర్ఫుల్ టూల్ ని మిస్ అవుతారు. ప్రతి సంవత్సరం డిలే చేస్తే కాంపౌండింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు 25 ఇయర్స్ లో స్టార్ట్ చేస్తే ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుంది. అదే మీరు 45 ఇయర్స్ లో స్టార్ట్ చేస్తే 5 to 10x మోర్ ఇన్వెస్ట్ చేయాలి టు రీచ్ సేమ్ గోల్. ఇంకా ఎర్నింగ్ స్పెండింగ్ సైకిల్లో ట్రాప్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ లేదంటే వర్క్ చేయాలి సర్వే అవడానికి. ఈవెన్ మీరు టైర్డ్ అయినా, ఒంట్లో బాగోపోయినా, ఏజ్ వచ్చినా సరే ఫైనాన్షియల్ గా డిపెండెంట్ అవుతారు. మీకు బ్యాకప్ లేకపోతే మీ పిల్లలు, రిలేటివ్స్, గవర్నమెంట్ సపోర్ట్ మీద డిపెండ్ అవ్వాలి. ఇది ఫ్రీడమ్ కాదు, ఇది స్ట్రెస్. మీ పీస్ ఆఫ్ మైండ్ ని మిస్ చేస్తారు. వెల్త్ అనేది లగ్జరీ కాదు, ఆప్షన్స్ కావాలి. బ్రేక్ తీసుకోవడం, టాక్సిక్ జాబ్ వదిలేయడం, మీ హెల్త్ మీద ఫోకస్ చేయడం. మనీ సేవ్ టుడే ఈక్వల్ టు పవర్ ఫర్ టుమారో. సో ఏమీ చేయకపోవడం ఇప్పుడు పెయిన్ఫుల్ గా అనిపించకపోయినా ఫ్యూచర్ లో ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్. ఒక్కసారి టైం పోయిందంటే రిటర్న్ రాదు. మిస్డ్ కాంపౌండింగ్ ఇస్ ఈక్వల్ టు మిస్డ్ వెల్త్. సో డోంట్ వెయిట్. పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేయకండి. ఎక్కువ శాలరీ కోసం కూడా వెయిట్ చేయకండి. ఈవెన్ చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేయడం ఇది ఇన్ఫినైట్ టైమ్స్ బెటర్ దాన్ నథింగ్. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. గుడ్ కాంపౌండింగ్, రోహిత్ స్టోరీ. ఇప్పుడు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో కాంపౌండింగ్ పవర్ ని చూద్దాం. ఇది ప్రాక్టికల్ గా ఎలా పనిచేస్తుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇమాజిన్ చేయండి, ఒక యంగ్ పర్సన్ రోహిత్ అని. రోహిత్ కి ఫస్ట్ జాబ్ వచ్చింది ఏజ్ 25 లో. టూ ఎర్లీ కాదు, టూ లేట్ కూడా కాదు, యావరేజ్ ఏజ్ లో. ఆయన శాలరీ అరౌండ్ 30,000 to 35,000 పర్ మంత్. ఇక్కడ టూ హై కూడా కాదు, బట్ ఆయన డెసిషన్ తీసుకున్నాడు స్మాల్ గా స్టార్ట్ చేయాలి అని. సో 1000 రూపీస్ పర్ మంత్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనం అస్యూమ్ చేద్దాం ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ 12% రిటర్న్స్ పర్ ఇయర్ ఇస్తుంది అని. ఇది లాంగ్ టర్మ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కామన్ రేట్. రోహిత్ కి గోల్ రిటైర్ ఎట్ 60, అంటే టోటల్ 35 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఉంది. నౌ లెట్స్ సీ 3 డిఫరెంట్ సినారియోస్. కేస్ 1, నో ఎస్ఐపి ఇంక్రీస్. రోహిత్ 1000 రూపీస్ పర్ మంత్ 35 ఇయర్స్ కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేశాడు. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేయడు, బట్ కన్సిస్టెంట్ గా కంటిన్యూ చేశాడు. సో ఇక్కడ రిజల్ట్ ఏంటంటే ఏజ్ 60 కి 55 lakhs కార్పస్ అవుతుంది. ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1000 into 12 months into 35 years, అంటే 4.2 lakh ఓన్లీ. ఇది 12x గ్రోత్, కాంపౌండింగ్ ప్లస్ టైం పవర్ వల్ల. కేస్ 2, 5% ఎస్ఐపి ఇంక్రీస్ ఎవ్రీ ఇయర్. ఈ కేసులో రోహిత్ ఎవ్రీ ఇయర్ ఎస్ఐపి ని 5% ఇంక్రీజ్ చేశాడు. అంటే తను ఇయర్ 2 లో 1050 పర్ మంత్, ఇయర్ 3 లో 1100 పర్ మంత్ ఇలా కంటిన్యూ చేస్తాడు. ఏజ్ 60 కి కార్పస్ ఏంటంటే 86 lakhs. ఎస్, జస్ట్ 50 or 100 పర్ ఇయర్ ఇంక్రీజ్ తో చాలా డిఫరెన్స్. కేస్ 3, 10% ఎస్ఐపి ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎస్ఐపి ని 10% ఇంక్రీజ్ చేస్తాడు. ఇయర్ 1 1000 పర్ మంత్, ఇయర్ 2 1100 పర్ మంత్, ఇయర్ 3 1200 పర్ మంత్ ఇలా కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ ఫైనల్ అమౌంట్ ఏంటంటే 1.5 crore. జస్ట్ ఇమాజిన్ 1000 పర్ మంత్ తో స్టార్ట్ చేసి 1.5 crore బిల్ చేయడం. సో ఇప్పుడు ఒకసారి పాస్ చేయండి అండ్ థింక్ చేయండి. ఈ 3 కేసెస్ లో ఎవరు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు? ఎవరు కాదు. రోహిత్ లాటరీ విన్ చేయలేదు, క్రోర్ ప్యాకేజ్ కూడా రాలేదు. హీ జస్ట్ ఎర్లీగా స్టార్ట్ చేశాడు, కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేశాడు, స్లోలీ ఎస్ఐపి ని ఇంక్రీజ్ చేశాడు. సో ఇక్కడ ఈవెన్ 20,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్న స్టూడెంట్ అయినా సరే 1000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేయడం పాసిబుల్. జస్ట్ 33 రూపీస్ పర్ డే, అంటే సిగరెట్ కాస్ట్ కన్నా చాలా తక్కువ. ఇది రియల్ వెల్త్ క్రియేషన్ ఫార్ములా. స్టార్ట్ ఎర్లీ ప్లస్ స్టే లాంగ్ ప్లస్ ఇంక్రీజ్ స్లోలీ ఈక్వల్ టు కోటీశ్వరుడు ఇన్ మేకింగ్. ఇది థియరీ కాదు, థౌజండ్స్ ఆఫ్ నార్మల్ ఇండియన్స్ ఇది చేస్తున్నారు. మీరు కూడా చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నారు. ఇది స్కూల్స్ లో ఇప్పటికీ చెప్పరు, కానీ ఇది మీ ఫుల్ లైఫ్ ని షేప్ చేయగలదు. కాంపౌండింగ్ అంటే ఓవర్ నైట్ రిచ్ అవడం కాదు. ఇది చిన్న చిన్న స్టెప్స్ ని సైలెంట్ గా గ్రో అవడానికి స్పేస్ ఇవ్వడం. కానీ ఒక్కరోజు అవి ఎక్స్ప్లోడ్ అవుతాయి ఇంటూ సంథింగ్ బిగ్ అండ్ మ్యాజికల్. ఇది మనీలో వర్క్ చేస్తుంది, ఇది హ్యాబిట్స్
లో కూడా వర్క్ చేస్తుంది, ఇది మైండ్ సెట్ లో కూడా వర్క్ చేస్తుంది. సో ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఇది డబల్, ట్రిపుల్, ఈవెన్ 37x రిజల్ట్స్ ని జనరేట్ చేస్తుంది. సో పర్ఫెక్ట్ అవ్వడం అవసరం లేదు, బిగ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. జస్ట్ స్టార్ట్ చేయండి, స్టాప్ చేయకండి. బికాస్ ఇన్ ద ఎండ్ వెల్త్ అనేది స్పీడ్ కాదు, పేషెన్స్. మీరు 20 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే, 40 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే, స్టార్ట్ నౌ, స్టే కన్సిస్టెంట్, ట్రస్ట్ ద ప్రాసెస్. కాంపౌండింగ్ ని మీకోసం పని చేయడానికి వదిలేయండి. సో ఇప్పటి వరకు మీరు చాలా మందికి తెలియని ఒక పవర్ఫుల్ థింగ్ గురించి తెలుసుకున్నారు. సో షేర్ చేయండి ఈ వీడియోని, ఒక ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా ఫ్యూచర్ కాంపౌండింగ్ చేయడంలో హెల్ప్ చేయండి. అండ్ మీరు ఇంకా ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇది ఫ్రీ కానీ చాలా వాల్యూ ఇస్తుంది. మీ బాలా సైనింగ్ ఆఫ్.